నమస్తే. జానపదం. తెలంగాణ జానపదం. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అసలు తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణకు సంబంధించినటువంటి కట్టుబొట్టు ఇప్పుడు ప్రతి సినిమాలో ఉండాల్సినటువంటి ఆవశ్యకత అటు సినిమా డైరెక్టర్లు, ఇటు సినిమాకు సంబంధించినటువంటి ప్రపంచమే చూస్తున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. దాదాపు 10 సినిమాలలో 1-2 సినిమాలలో అయినా తెలంగాణకు సంబంధించినటువంటి పాటను కూడా పెడుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. గతంలో కూడా మనం చూసాం, సొమ్ముకొడిది సోకుకొడిది అన్నట్టుగా సినిమా డైరెక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్లు, సినిమా మ్యూజిక్ డైరెక్టర్లు చేస్తున్నటువంటి చందాన్ని మనం చూసాం. ఆ పాట నాది అంటూ కొంతమంది ఆ పాటకు సంబంధించినటువంటి ఒరిజినల్ ఓనర్స్ కూడా మీడియాకి ఎక్కి వారి యొక్క ఒరిజినల్ ప్రూఫ్స్ను చూపించి మరి చెప్పినటువంటి సందర్భాలు మనం చూసాం. మీరు వింటుంది నిజమే. అలాంటిదే జాంబిరెడ్డి 2 అనేటువంటి ఒక సినిమా ట్రైలర్ నిన్న రిలీజ్ అయింది 24/8/2026. ఆ ట్రైలర్లో మొత్తం స్టార్టింగ్ టు ఎండింగ్ దానికి ఒక పాట వినబడతా ఉంది. పున్నామా పున్నామా అంటూ దానిలో వినబడతా ఉంది. ఈ పాట దాదాపుగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి చెవి కూడా విని ఉండొచ్చు. బతుకమ్మ పండుగ వస్తే ఆ పాట లేకుండా బతుకమ్మ దసరా ఫెస్టివలే జరగదు. ఆ పాట ఎవరిది అంటే తేలు విజయ పాడింది అని చెప్పేసి సురేష్ బొబ్బిలి మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి ఎవరైనా చెప్తారు. కానీ ఆ పాటను ఒక సినిమాలో పెట్టారు. సినిమాలో పెట్టేటప్పుడు కనీసం వారిని ఆశ్రయించలేదంట. మనతో పాటుగా తేలు విజయ, తన భర్త, దాంతోపాటుగా కో కళాకారుడు అనాలో లేకపోతే ఇద్దరు కూడా కళాకారులు అయినప్పటికీ సుమంత్ మనతో పాటుగా ఉన్నారు. అక్క నమస్తే. అన్న నమస్తే. ఏంటి అసలు ఈ జాంబిరెడ్డి 2లో పాట పెడుతున్న విషయం మీకు తెలుసా, తెలియదా, అసలు ఏం జరిగింది? ముందుగా తెలంగాణ ఆడబిడ్డలకు, అన్నదమ్ములకి, నా పాటలను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున తొలి వెలుగు ఛానల్ ద్వారా నమస్తే తెలియజేసుకుంటూ, నిన్న మేము మా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండే, మేము ఫంక్షన్ హడావిడిలో ఉన్నాము. నాకు బయట నుంచి ఫోన్ చేసిండ్రు వేరే తమ్ముడు వాళ్ళు, అక్కకి ఇట్లా అది నీ పున్నామ పాట వచ్చింది మళ్ళా అంటే ఎవరికన్నా ఇచ్చిరా అక్క అని అడిగితే, పున్నామ పాట అంటే దసరా కాదమ్మా అని చెప్పంటే, దసరా కాదక్క అంటే సినిమాలో వచ్చిందని చెప్పి నాకు తమ్ముడు చెప్పిండు. కాకపోతే మేము ఫంక్షన్ హడావిడిలో ఉన్నాము. నైట్ వచ్చినాక అసలు అది చూసే వరకు అసలు అది ఎట్లా బయటకు వచ్చింది అనేది అసలు మాకు తెలియదు అన్న. ఇది అది అంటే ఇప్పుడు కాదన్న, 2015 సెప్టెంబర్ నెలలో తమ్ముడు బొబ్బిలి సురేష్ మ్యూజిక్ డైరెక్టరు, తమ్ముడు నేనేదో ప్రోగ్రాంలో కలుసుకున్న కాడ, తమ్మగిన నా దగ్గర బతుకమ్మ ట్యూన్స్ ఉన్నాయి చేద్దాం అనుకుంటున్నా అంటే, మీకు ఛానల్ వాళ్ళు పరిచయం ఉంటారు కదా, ఇట్లా V6 వాళ్ళు మీకు తెలుసు కదా తమ్మ, ఇట్లా ట్యూన్స్ ఉన్నాయి చేద్దామా తమ్మి అంటే, సెప్టెంబర్ 9వ తారీఖు 2015 నాడు మేము V6 ఛానల్ కాడికి వెళ్తే, ఆ రోజు సురేష్ తమ్ముడు, దామురెడ్డి అన్న, తర్వాత కందికొండ అన్న స్వర్గీయులు అన్నగారికి పరిచయం చేస్తే, అక్కడ నేను ఇచ్చిన ట్యూన్స్ ఒక 10 ట్యూన్లు ఇస్తే అందులో ఒక 5 సెలెక్ట్ చేసి అందులో ఈ పాట ఎండింగ్ పున్నామా అది తమ్ముడు సురేష్ మ్యూజిక్ చేసిండు, నేను పాడాను. 9వ తారీఖు నాడు ఇచ్చిన పాట 2015లో బతుకమ్మ పండుగకి బయటకు వచ్చింది. అది కోట్లాది మంది, మన తెలంగాణనే కాదు, ఇప్పుడు నేను బతుకమ్మ పండుగ వస్తే ఇప్పటివరకు నేను ఒక 9-10 స్టేట్స్ కూడా తిరిగినా, ఏ స్టేట్స్కి వెళ్ళినా విదేశాలలో కూడా ఆ పాటకు ఆడనోళ్ళు లేరు ఎగడనోళ్ళు లేరు అన్నట్టు ఆ పాట చాలా మంది మీరు అన్నట్టు చెవులలో అందరు విని చిన్న పిల్లల నుంచి మొదలుకుంటే ముసలి వాళ్ళ దాకా అందరూ అది సేకరణ పాట, ఒరిజినల్ పాట ఇస్తే కందికొండన్న దాని మీద లిరిక్స్ రాశారు. అప్పుడు బయటకు వచ్చిన పాట ప్రజెంట్లీ లాస్ట్ ఇయర్ 10 ఏళ్ళు నిండింది కదా అని చెప్పి అప్పుడు అన్న రాసిన పాట పాడినా, లాస్ట్ ఇయర్ నా ఛానల్కి సేకరణ ఆ లిరిక్ అంతా నా దగ్గర ఉంది. కాకపోతే అప్పుడు బతుకమ్మ తగ్గట్టు రాసిండ్రు అన్న వాళ్ళు, ఇది కూడా పోవద్దు దీన్ని కూడా బతకనియాలి అని చెప్పి ఆ పాట నేను, నాకు అమ్మమ్మ కూడా స్వర్గీయులు, అమ్మమ్మ పేరు మీదనే అప్పుడు నేను మరీ చెప్పి మేము పాడినాక V6 వాళ్ళు కూడా నువ్వు ఇచ్చినట్టుగా ఉండాలమ్మ ట్యూన్స్ అని చెప్పి అంటే కూడా ఒకరోజు ఇంటర్వ్యూ పెడితే కూడా ఇంటర్వ్యూలో కూడా మేము అందరం ఉన్నాం. కందికొండ అన్న సురేష్ తమ్ముడు, నాతో పాటు కందుకూరు శంకర్ బాబు వాడిండు డ్యూయట్, ఇద్దరం కలిసి అందరము ఆ ఇంటర్వ్యూలో కూడా మేము ఇచ్చినట్టుగా నేను పాడిన పాటలు కూడా ఆ రోజు కూడా చెప్పింది.
కానీ నిన్న మళ్ళీ నాకు ఆ తమ్ముడు ఫోన్ చేసి ఇట్లా పాట వచ్చిందని వరకు అసలు మాకు కనీసం ఇన్ఫర్మేషన్ లేదు. మళ్ళా సేమ్ నేను పాత పాట ఏ విధంగా ఉందో సేమ్ అదే పాట వేరే ఆమెతో పాడిచ్చిరు. అది అసలు ఎట్లా పెడతారు మాకు తెలియకుండా. ట్యూన్ నాది, ఓకే, లిరిక్స్ అని కూడా ఆమె పేరేసిండ్రు. నువ్వు లిరిక్స్ రాసుకుంటే రాసుకో, ట్యూన్ ఎట్లా బయటికి వెళ్తుంది మాది. ఆ పాట ఒకసారి ఒరిజినల్ పాట మీరు ఒకసారి పాడండి, నెక్స్ట్ ఆ సినిమాకి సంబంధించి. ఓకే అన్న. అంటే అది పులి ఆవు స్టోరీ ఉంటుంది అందులో. ఓకే. నేను చిన్నప్పుడు స్కూల్ టైంలో చేతులు అందించుకుంటూ ఆడే కోలాటము, కూర్చొని కూడా చప్పట్లతో వేసే కోలాటంలో నేను ఆడుకున్న పాట అది. ఓకే. పున్నామా పున్నామా నిండు పున్నామా రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో పున్నామా తెల్లారి పుట్టెన గంగావు రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో పుట్టింది గంగావు పూరుడే గోరే రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో పెరిగింది గంగావు పెండ్లినే గోరే రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో ఇక రాణి గట్లన్నీ ఎక్కెక్కి మేసే రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో దిగరాని గట్లన్నీ దిగి నీళ్లు దాగే రెడ్డి మహల్లేలో మారాగి మహల్లేలో. ఇది పూర్తి పాట అన్న, ఒక 12 నిమిషాలు 13 నిమిషాలు అంటే ఒరిజినల్ లిరిక్స్ తోని. నేను లాస్ట్ ఇయర్ నా ఛానల్లో 15 నిండింది కదని చెప్పి నా ఛానల్ చేసుకోండి ఇది. ఓకే. కానీ మళ్ళా ఇప్పుడు 11 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్యూన్ బయటికి వచ్చింది అంటే మాకు తెలియకుండా ఎట్లా వచ్చింది అది. అంటే ఇప్పుడు ఆ సినిమా వల్ల అంటే సినిమా వాళ్ళు పెట్టుకున్నారు అంటున్నారు, జాంబిరెడ్డి 2 సినిమా అంటది. ఇప్పుడు అందులో మరి ప్రొడ్యూసర్ తీసుకొచ్చిండా పాట, డైరెక్టర్ తీసుకొచ్చిండా, లేదా మ్యూజిక్ డైరెక్టర్ దాన్ని ట్యూన్ చేసిండా, లేకపోతే ఆ పాడిన సింగరా లిరికిస్ట్ ఉంది కదా, ఈ పాట ఎవరు తెచ్చిందనేది మాకు తెలియాలన్నా. ఎందుకంటే ఇప్పుడు అది మాది పాట, పక్కదానికి ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను ఒరిజినల్ ట్యూన్స్ ఇచ్చినప్పుడు V6 లో నేను ఇచ్చేటప్పుడు కందికొండ నాకు ఇచ్చేటప్పుడు నన్ను వాళ్ళు V6 వాళ్ళు మీది మీకు ఉండాలి అంటే మా ఆయన పక్కకే ఉండి వీడియో తీసిండు, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. నేను ఇంటర్వ్యూ ఇచ్చిన దాంట్లో కూడా మేము మీ ట్యూన్లు మీ దగ్గరనే ఉండాలి, మీరు ఇచ్చినట్టుగా ఉండాలంటే అప్పటిది ఉంది ఛానల్, 11 ఏళ్ల కింద పెట్టింది ఛానల్లో ఉంది. నేను పాడిచ్చింది కూడా నా దగ్గర ఒరిజినల్ ప్రూఫ్ నా దగ్గర ఉందన్న. అన్నా అసలు ఈ పాటకు సంబంధించి మీరు ఎట్లా చెప్తారు, ఈ పాట మాదే ఖచ్చితంగా అని చెప్పడానికి ఏమైనా మీ దగ్గర ఏమున్నాయి? అంటే విజయ్ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నుంచి వెళ్ళి చెప్తుంది అదే, అమ్మమ్మ దగ్గర నుంచి తీసుకుంది. అయితే మనం బతుకమ్మ అంటే దాదాపు తెలంగాణలో విజయ్ కంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అవును. బతుకమ్మ పాటలు అంటే అనర్గళంగా బాగా పాడగలుగుతుంది, ఎక్కువ టైం వాడగలుగుతుంది, ఒక 3 గంటలు వదిలిపెడితే వాడగలుగుతుంది బతుకమ్మ పాటలు అంటే విజయ. అవును. అటువంటి పాటను తెలియకుండా వీళ్ళు కాపీ చేసుకొని పెట్టుకోవడం. మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ట్యూన్ చేయాలి. మరి మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్ చేసిండా లేకపోతే ఆ పాడినామ ఇచ్చిందా మనకైతే ఇంతవరకు తెలియదు. వాళ్ళని కూడా మనం అడగాల్సినటువంటి సందర్భం ఇది. అవును. ప్రధానంగా ఈ పాటకు సంబంధించి మీరు ఒక ఛానల్కి ఇచ్చారు, ఒక న్యూస్ ఛానల్కు, అది ఈ పాటతోనే దాదాపుగా వైరల్ అయినటువంటి సందర్భం కూడా అనుకోవచ్చు. అవునా, వైరల్ అయింది. మళ్ళీ ఆ పాటను బీట్ చేసినటువంటి పాటలు ఇప్పటివరకు బతుకమ్మ పాటలు లేవు. అది మొదటి స్థానంలో మంచి పేరు అంటే ఒక చరిత్రలో నిలిచిపోయే పాట నాకు దక్కిందన్న, అది బతుకమ్మకి. మా ఆయన చెప్పినట్టుగా ఒక 3-4 గంటలు పాడిన పాట పాడకుండా ఒరిజినల్ పాటలు బతుకమ్మ పాటలు ఏం పాడుతున్నా. అది ఒరిజినల్ పేపర్ లేని పాటలు. అవును. మళ్ళా ఇంకోటి ఏంటంటే వీళ్ళు అంటే ఆ కాంబినేషన్ కందుకూరి శంకర్ బాబు గాని, బొబ్బిలి సురేష్ గాని, కందికొండన్న గాని, విజయ్ గాని వీళ్ళు చేసిన కాంబినేషన్ 2 పాటలు. మన తెలంగాణ సాంప్రదాయాల మీద వచ్చినటువంటి బోనాలు గాని, బతుకమ్మ గాని, బోనాలు అంటే డోల్ పాట, బతుకమ్మ అంటే పచ్చని పల్లె, పున్నమ అనే అంటారు. టైటిల్ కూడా పున్నమ అనే ఉంటది. సరే వీళ్ళు ఇది చేసుకునేటప్పుడు కూడా సరే ఆమె ఇయ్యచ్చు, ఆమె తెలుగుకి ఇచ్చినప్పుడు ఈయన మ్యూజిక్ డైరెక్టర్ అయినట్టయినా కూడా మరి ఇది వచ్చిందా రాలేదా సెర్చ్ చేసుకోవాలి కదా. అవును. యూట్యూబ్ లో కొట్టినా పున్నామా అని కొడితే చాలు. యూట్యూబ్ లో వీలుంటే మీరు కూడా కొట్టి చూడండి, వస్తూనే ఉంటది. ఇప్పుడు ఆయన అంత తెలియకుండా అంత ఎడ్డిగానైతే తీసుకోలేడు. షార్ట్ రీల్స్ కూడా ఉన్నాయి అన్న, పున్నామ మీద కొన్ని వేలే ఉన్నాయి, రీల్సే ఉన్నాయి. ఏది కొట్టినా ఇప్పుడైతే సోషల్ మీడియా మందలిస్తే వస్తాయి. ఇప్పుడు ఈ పాటకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ మిమ్మల్ని అడగలేదు, ప్రొడ్యూసర్ మిమ్మల్ని అడగలేదు, డైరెక్టర్ మిమ్మల్ని అడగలేదు. నిన్న ఒక తమ్ముడు ఫోన్ చేసి చెప్పేదాకా అసలు ఆ పాట ఉంది వచ్చిందని కూడా మాకు తెలియదు అన్న. ఫైనల్ గా ఈ పాటకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి మనము ఈ మ్యూజిక్ డైరెక్టర్తో ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. దాంతో పాటుగా ఈ పాటకు సంబంధించి మీకు ఎలాంటి, ఇప్పుడు ఈ ఒకవేళ సినిమా వాళ్ళు మీ పేరు వేయడమా లేకపోతే దాని గురించా, లేకపోతే ఏం కోరుకుంటా ఉన్నారు మీరు? ఇప్పుడు చెప్పకుండా చేయడం దొంగతనం లెక్కనే. అవును. ఇది ఒక క్రైమే. అవును.
ఇంకొకరు టాలెంట్ ఎత్తుకపోవాల్సినటువంటి అవసరం లేదు కదా, వాళ్ళ సొంత టాలెంట్ తో చేసుకోవాలి అవును. ఏదన్నా ఉంటే. ఉమ్, ఇప్పుడు మనవి తీసుకుపోయి పెట్టుకొని ఇంకోళ్ళ పేరు వేసుకొని ఆయన నేను మ్యూజిక్ చేసిందని ఆయన పేరు వేసుకోవడం, అవును ట్యూన్ చేసిన వాళ్ళు మ్యూజిక్ చేసినట్టు. అవును ఇప్పుడు ఆయన ట్యూను చేయలే, ఉమ్, పాట ఆమెది కాదు, అవును వీళ్ళు పాడుకొని అంటే మనకు అంటే మనకున్న ఉనికినే కోల్పోయేటట్టు చేసారు. పాట ఎవరిదో వాళ్ళ ఉనికిని తీసేసారు వాళ్ళు. అవును. అట్లా అక్క మీరు ఇంతకుముందు సినిమాలలో కూడా పాటలు పాడారు, ఇప్పటి వరకు 11 సినిమాలలో పాడారు. ఫస్ట్ ఆ సినిమాలలో మీ ఓని కూడా ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళు ఎట్లా మీతో సంప్రదించేది, ఆ సంప్రదింపుల గురించి ఏమని చెప్పాలనుకుంటే? అన్న దశరథ్ గారు డైరెక్టర్ గారు ఉన్నారు, తను లవ్ యూ రామ్ సినిమాలో పెళ్లి మీద చిన్న బిట్టు, అమ్మ అంటే మేము ఒక సినిమా తీస్తున్నాము, మీకు అంటే సేకరణ సాంగ్స్ నీకు బాగా తెలుసు కదమ్మా, అవును అంటే మీరు అంటే మీకు విలేజ్ కి టచ్ ఉంటుంది కదమ్మా అని చెప్పి, అంటే నేను ఒకటి పెళ్లికి సంబంధించిన చిన్న బిట్టు ఇస్తే దశరథ్ సార్ దాని ఇంటర్వ్యూలో కూడా అమ్మాయి తేలు విజయ అమ్మాయి ఇచ్చిందని చెప్పి నా పేరు చెప్పి ఆ పాట వేయించిండ్రు. అంతకంటే ఘోరమా అన్న వీళ్ళు? ఎట్లా తీసుకుంటారు అసలు మా పాట? ఫోన్లో అయితే ఎత్తట్లేదు, ఇటు డైరెక్టర్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం మనము, దాంతోపాటుగా మ్యూజిక్ డైరెక్టర్తో కూడా ట్రై అయితే చేస్తున్నాం. ఇప్పటికీ ఈ పాట వచ్చిన తర్వాత మీరేమైనా టచ్ చేయడమో లేకపోతే వాళ్ళకి ఏమైనా ఈ పాట మీద తెలిసడమో అట్లాంటిది ఏమైనా జరిగిందమ్మా? అసలు మాకు ఎవరు తెలియదు అన్న వాళ్ళు, మాకు అసలు ఏం తెలియదు. ఈ సినిమాకి సంబంధించిన వాళ్ళే తెలియదు, పాట మాత్రం మీది, పాట మాత్రం మాది. ఎవరిని అడిగినా చెప్తారు సినిమా. అవును. ఇప్పుడు అంటే తెలంగాణ ప్రాంతంలో కాకుండా ఇతర ప్రాంతాలలో కూడా ఈ పచ్చని పల్లె పున్నామ వేసుకొని డాన్స్ ఆడతారు. ఒక ఇన్స్టాగ్రామర్ ఆయనే డైరెక్ట్ అయిన బతుకమ్మ ఒక ఫేమ్ బతుకమ్మ పాటను కాపీ కొట్టిరని పెట్టిరు. నేను వీలుంటే ఆ లింక్ మీకు పంపిస్తా. ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం. సార్ నమస్తే. హలో, నేను శ్రీనివాస్ జర్నలిస్ట్ మాట్లాడుతున్నాను. హలో, మాట్లాడొచ్చా సార్? ఇప్పుడు గౌరహరి గారేనా? ఇది మన జాంబిరెడ్డి 2లో ఒక పాట విషయంలో ఈ ఒక ఇష్యూ నడుస్తుంది కదా ఇప్పుడు. ఏ ఇష్యూ అండి? ఈ పున్నామా అనే పాట తేలు విజయ అనేటువంటి తెలంగాణ ఫోక్ సింగరు రైటర్కి సంబంధించింది అని చెప్పేసి తను చెప్తా ఉంది. మీరేమో వారితో ఎలాంటి సంప్రదింపులు తెలియకుండా అటు ప్రొడ్యూసరు ఇటు డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఏం సంప్రదించకుండా ఆ పాటను సినిమాలో పెట్టారనేది వీళ్ళ అలిగేషన్. అవునా? ఓకే ఓకే. అంటే తెలిస్తే ఎందుకు పెట్టాం సార్, అది మామూలుగా ఫోక్ ఉంది, ఎప్పటి నుంచో ఫోక్ లేరు ఉన్నదే కదా అని మేము, నాకు మార్నింగ్ ఒక కాల్ వచ్చింది, నాకు ఫ్రెండ్ కాల్ చేశారు. కాల్ చేసి చెప్పినప్పుడు నేను వినడం మొదలు పెట్టాను, అసలు ఇది ఏంటి దీని సంగతి అని. కాకపోతే నేను ఆ కాల్ కూడా అంత సీరియస్ గా తీసుకోలేదు. మేబీ అది ఎంతవరకు రైటో రాంగో తెలియదు, ఎందుకంటే నాకు దానికి ముందు తర్వాత ఏం కాల్స్ లేవు కదా. యాక్చువల్గా ఇప్పుడు మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పున్నామా అని కొడితే మీకు దాదాపుగా 2015 అరౌండ్ అక్కడ నుంచి ఇప్పుడు 2027 ఇప్పటి వరకు చూసుకున్నాను, 26-20 ఇప్పటి వరకు కూడా దాదాపుగా వేలాది పాటలు, వేలాది రీల్స్ లేకపోతే దీనికి సంబంధించి ఏదో ఒక రకంగా ఉంటాయి. అది తేలు విజయ పేరు మీదనే కనబడుతున్నాయి. ఇప్పుడు నేను కూడా పర్సనల్గా టెస్ట్ చేసి చూశాను. అది చెప్పండి సార్. మీ పేరు సార్? శ్రీనివాస్ అండి నా పేరు. శ్రీనివాస్ గారు, నాకు ఇప్పుడు ఇదే మీటర్ లో అదే కంపోజిషన్ లో నాకు బోల్డ్ సాంగ్స్ కనిపించాయి. ఓకే. ఇప్పుడు ఆ కంపోజిషన్ ని ఒకవేళ నేను తీసుకున్నాను అనుకోండి, అది వేరే ఎవరు చేయలేదు అనుకోండి, అది వాళ్ళే చేసింది అనుకోండి, నేను ఫస్ట్ ఇమ్మీడియట్లీ సంప్రదిస్తా. నేను అదే ఫోక్లేర్ లో పొద్దునే సెర్చ్ చేస్తుంటే నాకు బోల్డ్ కనిపిస్తున్నాయి. అంటే లిరిక్స్ కూడా ఈక్వల్గా ఉన్నాయి కదా. ఇప్పుడు పున్నామా రెడ్డిమా లేలో అనేటువంటి పదము. నేను నాగవ్వ గారిని పిలిచి నేను ఒక రోజు పాడించడం జరిగిందండి. ఆవిడ నాకు 10-15 పాటలు పాడుతుంటే నాకు అన్నిటిలోకి ఇది ఇంట్రెస్టింగ్ అనిపించింది. నేను ఆవిడని అడిగా. ఆవిడని అడిగితే ఆవిడ వాళ్ళ నానమ్మ గారు వాళ్ళ తాతమ్మ గారు ఎక్కడి నుంచి వాళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి వచ్చింది, అది వాళ్ళు రాసింది అని ఆవిడ చెప్పారు. ఓకే. ఆవిడ చెప్పటం వల్ల మేము రికార్డ్ చేసాం. అందుకని మీరు చూస్తే కింద క్రెడిట్స్ లో కంపోజ్డ్ బై అని ఉండదు, లిరిక్స్ నాగవ్వ గారు ట్రెడిషనల్ అని ఉంటుంది. ఓకే. బట్ ఇక్కడ ఎలిగేషన్ వచ్చేసి మేము దాదాపుగా దీని విషయంలో ముందు నుంచి ఉన్నాము, మా పాటే అని చెప్పేసి క్లెయిమ్ చేసుకోవడానికి మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి తేలు విజయ్ చెప్తున్నారు. ఒకసారి తేలు విజయ్కి ఇస్తున్నాను, మాట్లాడండి. వారితో కూడా మీకు ఒక ఐడియా వస్తుంది కదా, మీరు కూడా పొద్దున్న నుంచి వెళ్ళి చూస్తున్నా అన్నారు కదా, ఇస్తున్నాను, మాట్లాడండి. హలో, నమస్తే అండి. గౌరహరి. నమస్తే అండి. అంటే ఇది పాట ఎవరు ఇచ్చారండి మీకు? నాగవ్వ గారు అండి. నాగవ్వ గారు అంటే అది నాది అని చెప్పింది ఆమె? అవునండి.
నాది అని కూడా చెప్పలేదు ఆవిడ. వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది. వాళ్ళ పూర్వీకులు ఎవరో రాశారని చెప్పారు. పూర్వీకుల నుంచి వచ్చిన ఇది 2015లో సెప్టెంబర్ 9వ తారీఖు నాడు నేను V6లో నేను కందికొండ గారికి గ్రేట్ రైటర్ అన్నగారు స్వర్గీయులు కందికొండ అన్న గారికి ఇచ్చింది తెలుసండి, ప్రూఫ్స్తో సహా. కందికొండ గారు నాకు బాగా అదే క్లోజ్. నాకు చిట్టి గారి దగ్గర ప్రూఫ్స్తో అంతా సహా పనిచేసాం మేము. మమ్మల్ని, ఎందుకంటే అప్పుడు దామురెడ్డి అన్న అప్పుడు V6లో ఉన్నారు, వాళ్ళు కూడా మీరు అమ్మ వీడియో తీసుకోండి ఎందుకంటే మీకు ప్రూఫ్స్ ఉండాలంటే, మేము అప్పుడు ఆ ట్యూన్స్ ఇచ్చిన రోజు నేను ఇచ్చిన 10 ట్యూన్లది నేను వీడియో తీసుకున్నా. తర్వాత పాట బయటకు వచ్చిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ పెట్టి కూడా ఇంటర్వ్యూలో కూడా అమ్మ నువ్వు ఇచ్చిన ట్యూన్లు ఏమేమి ట్యూన్లు ఇచ్చినా అవి పాడేసేయమంటే నేను ఆ 11 ఏళ్ల కింద ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా అది మీకు కావాలంటే ఆ ఇంటర్వ్యూ కూడా పెడతాను. అందులో నేను పాడిన పాటలు నేను పాడిన ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇందులో ఇప్పుడు లిరిక్స్ మీరు చెప్తున్నది ఆ ట్యూన్ గురించా లిరిక్ గురించా నాకు కొంచెం వివరంగా చెప్పగలుగుతారా? అందులో ట్యూను లిరిక్ రెండు ఉన్నాయండి. అవునా? ఇప్పుడు నాకు ఫస్ట్ నేను యాజ్ అ కంపోజర్ నేను ట్యూన్ గురించి మాట్లాడతా. నాకు లిరిక్ గురించి మనం సెపరేట్ మాట్లాడదాం. ఇప్పుడు ఇదే ట్యూన్ లో ఇదే వరుసలో నేను చాలా సాంగ్స్ వింటున్నా. ఓకే అండి, ఒకటి చెప్పండి ఆ ఫోక్ లేర్ లో ఇప్పుడు అలా అనుకుంటే అసలు జానపదాలు ఎన్నండి, కోకోలలు కదండి. ఇప్పుడు మనం ఏది తీసుకున్నాం అసలు గట్టిగా మాట్లాడితే మన ఇప్పుడు ఏది నేను పొద్దు నుంచి ఉన్న వాటిల్లో నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను క్షమించండి, నేను ఇవి విన్నది లేదు ఇందుకు ముందు. సో నేను పొద్దు నుంచి చూస్తున్నాను ఇవి. సో అందుకనే నాకు గుర్తించుకోవడం కొంచెం టైం పడుతుంది. నాకు ఏది యేసునా గుల్ల కట్టమేడట అనేది ఒకటి ఉంది. ఈ అలా పున్నామా రేపే పున్నామా అదే మీటర్కి నడకకి దగ్గరగా కొంచెం అక్షరాలు పదాలు వేరేగా ఉండి అదొకటి కనిపించింది. దాని తర్వాత నేను ఇంకోటి చూసా, ఏది ఊరు తెలంగాణ అదే ట్యూన్ ని మళ్ళీ వీళ్ళైతే ట్యూన్ లిఫ్ట్ చేయటం అంటే అది నాకు పడితే లైన్ లో పడుతుంది లేదా చదువుతుంది ఇలా చాలా 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 కమర్షియల్స్ గా మారినవి, ఎప్పటి నుంచో జనాల్లో ఉన్నవి, ఒక ఆరిజిన్ లేని ఒక ఫోక్ లేయర్స్ ఎప్పటి నుంచో జనాల్లో నలుగుతున్నవి వాడడం చూసా. ఓకే అండి. సో ఈ పర్టిక్యులర్ ట్యూన్ అయితే గనక నేను ఇదే నడకకి 2-3 రిఫరెన్సెస్ ఉన్నవి కూడా చూసున్నానండి. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు మీరు చెప్పిందే పొడుస్తున్న పొద్దు మీద ఆ ట్యూన్ ఎట్లా ఉంది, ఏ శనగుల కట్ట మీద అది ఎట్లా ఉంది, ఇప్పుడు నేను వాడిన పున్నామా ఇంట్లోనే వేరియేషన్స్ వేరుగా ఉన్నాయి. దగ్గర ఎక్కడ ఉన్నాయండి ఒకసారి చెప్పరా? నేను చెప్తున్నా మీరు వాయిస్తే మీరు ఒక దగ్గర తీసుకొస్తారేమో కానీ ఇప్పుడు ట్యూన్లు అయితే వేరే ఉన్నాయి కదండి. నేను అదే చెప్తున్నా మీకు. నేను ఇంతకుముందు చెప్పినవి అవి వేరు. మీరు చెప్తున్న ఈ పర్టిక్యులర్ ఈ పున్నమ దీనికి ఈ ట్యూన్ కి దగ్గరగా కూడా నేను ఒక 2-3 వినున్నా అంటే నేను చెప్తున్నా కదండి, ఇప్పుడు 11 సంవత్సరాలు అవుతుంది. ఈ టైంలో వాటి మీద మేము స్టేజ్ల మీద కూడా రకరకాలుగా అంటే అదే ట్యూన్లో మేము పాడుకున్నాము, మళ్ళీ వేరే లిరిక్స్ రాసుకొని పాడుకున్నాం, అట్లా కూడా రాసుకోవచ్చు. కానీ ఒరిజినల్ ట్యూను ఇప్పుడు రెడ్డి మాలేలో అది సేమ్ నేను వాడింది మీకు పంపిస్తాను. నేను అదే సేమ్ లిరిక్స్ నేను పంపిస్తాను. నాగమల్లిలో తీగమల్లిలో నేను పంపిస్తానండి. లిరిక్ అంటే ఓకే, నాకు లిరిక్ రైటర్ అంటే పెట్టుకోండి, ట్యూన్ ఇట్లా వస్తుందండి బయటికి. జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్ అండి, నేను ట్యూన్ గురించి మాట్లాడుతున్నా. నాకు దీంట్లో నాకు కలిసింది ఏది అనుకుంటే మాత్రం లిరికల్ గా నాకు పున్నమ్మ అనేది రెండు వర్డ్స్ కలిసాయి నాకు. అది కూడా నేను ఫోక్లేరే కాబట్టి చాలా మంది వాడుతూ ఉంటారు కదా అనుకున్నాను. ఫస్ట్ వీటన్నిటికంటే ముందు నేను ఒక నాగవ గారు ఆవిడని పిలిపించి ఆవిడ దగ్గర నేను ఒక 15 విని వాటిని ఒక జామింగ్ లా చేద్దామన్న ఒక ఐడియాలో నుంచి నేను సేకరిస్తున్న వాటిలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి నేను దీన్ని యూజ్ చేయడం జరిగింది. ఓకే. సో నేను ఆవిడని అడగటమే ఇది మీరు చేశారా, ఎవరు చేశారండి అంటే అది ఆవిడ పూర్వీకులు ఎప్పటి నుంచో మా తాతమ్మ కాలం దగ్గర నుంచి వాళ్ళు రాసినవండి, మేము పాడుకుంటూ వస్తున్నాం ఇలాగా బయట ఈవెంట్స్ కి వాటికైనా ఆవిడ చెప్తే గనక దీన్ని ఇలా ఫిలిం లో వాడదాం అనుకుంటున్నాం, మీకు ఓకేనా అంటే ఓకే అన్నప్పుడు రికార్డ్ చేయడం జరిగింది. ఇది ఆవిడ అలా చెప్పారు కాబట్టి తీసుకున్నాం. ఇప్పుడు మీరు సడన్ గా నాకు వచ్చి నేను ఇప్పుడు చేశానంటే టు బీ హానెస్ట్ నేను మార్నింగ్ నాకు ఒక ఫోన్ కాల్ వచ్చే వరకు కూడా నాకు ఆ పాట గురించి నేను విన్నదే లేదు. నేను పొద్దున్న నుంచి మొదలు పెట్టా అసలు ఏమున్నాయి ఫోక్స్, ఏమేం జరుగుతుంది ఇక్కడ అని. ఓకే, మీరు పాడిన విషయం కూడా చెప్పండి, మీరు గతంలో సినిమాలలో పాడినవన్నీ కూడా చెప్పండి. అదే అండి, ఇప్పుడు సినిమాలలో మేము కూడా పాడుతున్నాం. నేను 2007 నుంచి అదే అండి 2007 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్లీ మొన్న కూడా ఇంకో 2 సినిమాలు పాడొచ్చాను. సో సింపుల్, నేను దీన్ని ఇంకా ఈజీగా సార్ట్ అవుట్ చేస్తాను.
నాకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండస్ట్రీ అంటేనే మనకి క్రెడిట్స్ అనేది పెయిన్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఇది నేను తెలిసి ఇంకొకరికి ఎప్పుడు చేసే ఆలోచన నాకు పొరపాటును కూడా ఉండదు. ఓకేనా? ఓకే ఓకే అండి, ఎక్స్క్యూజ్ అండి. ఇప్పుడు నాకు నేను అనేది ఒకవేళ ఏంటంటే, నాకు ఇప్పుడు నేను ఆమెకు నేను ఓకే ఎప్పుడు అండి, చాలా ఆమెకు లోక జ్ఞానము అంటే ఇంకోటి ఆమెకు చదువు లేదు కాబట్టి, అంటే చదువు లేదు కాబట్టి ఆమెకు తెలియకపోవచ్చు. ఇప్పుడు అంటే మీరంటే ఎక్కువ మీడియాని చూస్తూ ఉంటారు, అంటే మీకు కూడా తెలుస్తుంది కదా. మరి అందులో ఇప్పుడు పున్నామ ఇప్పుడు అలా పున్నామ అనుకుంటే సాంగ్ అంటే రేపొద్దున మనం కొలాబ్ అవుతామండి. రేపొద్దున నేను నాకు మీరు ఇంకొక ఫ్రెండ్ ద్వారా పరిచయం కావచ్చు. మనం కొలాబ్ అవుతాం. మనం ఒక పాట చేస్తాం. నేను మిమ్మల్ని నమ్ముతాను. రేపు ఇంకొకళ్ళు వచ్చి లేదు అది మాది కాదు అంటే నేను చేయగలిగేది ఏముంటుంది చెప్పండి అప్పుడు? లేదండి. ఇప్పుడు నమ్మడం అంటే ఇప్పుడు నేను కూడా ఇస్తున్నా, నేను కూడా ఇచ్చిన ట్యూన్లు నేను ఇచ్చిన కాడ వాళ్ళు సెర్చ్ చేసుకున్న తర్వాతనే తీసుకున్నారు. మీరు సెర్చ్ చేయందంటే ఎట్లా తీసుకుంటారండి అది? నేను అదే చెప్తున్నానండి. నేను ఒక దానికి పెద్ద ముందు సినిమా వినుంటే చేసేటప్పుడు వెనక ముందు నేను చూసుకోవాలి నాకు కదా. ఫ్లోలో ఒక్క ఉండేది. నిమిషం అండి, మా ఆయనతో మాట్లాడండి. ఇంకోటి ఇగో. ఏంటంటే మాట్లాడు. హలో, హలో ఇప్పుడు మీరు ఆ పాట తీసుకునేటప్పుడు ఈ పాట సరే నాగవ ఇచ్చింది, నాగవదేనా కాదా, లేకపోతే ఇవరకు వచ్చిందా లేదా అనేది అయితే మీరు చెక్ చేసుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు అది సో పెక్యులర్ గా ఉంది. ఇంతకు ముందు మనం ఎప్పుడూ వినలేదు అనిపించుంటే మాత్రం నేను చెక్ చేసుకునేవాడిని. అండ్ అసలు అంత పెక్యులర్ గా ఉంటే నేను తీసుకునే టైప్ కాదు. అందుకనే నేను మీరు అబ్జర్వ్ చేస్తే నా క్రెడిట్స్ లో కంపోజర్ అని ఉండదు. మ్యూజిక్, ప్రోగ్రామింగ్, అరేంజ్డ్ బై అనే ఉంటుంది. సరే మీరు కింద ఏది క్రెడిట్స్ వేసినా లో మీకు వినండి ఆ, ఒక్క నిమిషం అండి. మీరు అడిగిన క్వశ్చన్ కి నేను ఒకటి కంప్లీట్ చేస్తున్నాను. ఓకే. లిరిక్స్ నాగవ ట్రెడిషనల్ అని ఉంది. నేను పెక్యులర్ గా ఉండుంటే నేను ఖచ్చితంగా సెర్చ్ చేసేవాడిని మీరు చెప్పినట్టు. నాకు ఆవిడ పాడినది ఏదైతే ఉందో ఇది చాలా 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 తెలంగాణ సాంగ్స్ మనం మామూలుగా బయట ఏదో వింటున్న ఫీల్ ఎలా ఉంటుంది మనకి, అటువంటి ఒక ఫీల్ లోనే నాకు అనిపించింది. ఓకే ఆవిడ కూడా పల్లెటూరు నుంచి వచ్చారు కాబట్టి ఆవిడ వాళ్ళ పూర్వీకుల నుంచి రాశారన్నారు కాబట్టి ఓకే అని చెప్పి నేను తీసుకున్నాను తప్పితే అది గనక పర్టికులర్ గా ఒకళ్ళది అని తెలుసుంటే మాత్రం దానికి తగిన జాగ్రత్తలన్నీ ముందు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు ఈమెకే అంతంత మాత్రం, ఈమె అంటే తప్పుగా అనుకోవద్దు, ఆమెకే చదువుకుందో లేదో తెలియదు, వాళ్ళ పూర్వీకుల దాకా ఆలోచిస్తే వాళ్ళు రాసిందంటే మీరు ఎట్లా నమ్మినండి? నేను ఇందాక మాట్లాడాను కదా సింగర్, ఆవిడతో కూడా అదే చెప్పా. ఇప్పుడు రేపు పొద్దున మనం కొలాబ్ అవుతామండి. ఇంకొక ఫ్రెండ్ తో పరిచయం అవుతారు. కొలాబ్ అయినప్పుడు నాకు మీరు చెప్పినప్పుడు నేను ఇట్స్ ఏ బిలీఫ్ సిస్టమ్ అండి. ఓకే రేపు నమ్మి ఆ, మనం కొలాబ్ అవుతాం. రేపు ఇంకొకరు థర్డ్ పార్టీ వచ్చి ఇలాగే మాట్లాడితే నేనేం చేస్తాను చెప్పండి అప్పుడు? అవునండి, ఇప్పుడు నేను వస్తా, నాకు ఛాన్స్ కోసం నేను అంటే 1,00,000 మాటలు మాట్లాడతా, మీరు నమ్మి చేస్తే మీరే కరెక్ట్ ఇబ్బందులు పడతారు కదా. కరెక్ట్ కరెక్ట్. ఇప్పుడు మీరు ఆ ఇబ్బందిని చూసుకోవాలి కదా, ఇది కరెక్టా కాదా, ఈమె తెచ్చింది ఉందా లేదా, మరి సోషల్ మీడియాలో ఉందా లేదా, అదే ఎక్కడ చెప్తున్నాను ఉందా మీకు. లేదా అని నేను చూసుకున్న నాకు తర్వాత అది చెయ్యాలి అది కదా. పెక్యులర్ గా ఉందనుకోండి, ఇది ఇంకెక్కడైనా ఉందా లేదని చెక్ చేస్తా. నాకు ఆవిడ పాడిన వరుస ఏదైతే ఉందో అది సర్వసాధారణంగా చాలా సార్లు మనం వినేసి నలిగిపోయిన వరుసలోనే అనిపించింది నాకు. అది అదంత పెక్యులర్ గా లేదు. అందువల్ల నేను దాన్ని ఒక ఒక డిజిటల్ జామింగ్ లా చేస్తే బాగుంటుందన్న ఐడియాతో ర్యాప్ ఇది మిక్స్ చేసి ఏదో చేశా. అది పెక్యులర్ గా ఉందనుకోండి, మీరు అన్నట్టు అసలు ఇది ఎక్కడైనా ఉందా లేదా అని సెర్చ్ చేస్తా. అది ఆల్రెడీ నలిగి జనంలో ఎప్పటి నుంచో ఉన్న ఫీలింగ్ క్రియేట్ అయింది నాకు. ఆవిడ పాడుతుంటే చాలా కొలోకియల్ గా పొలంలో పని చేసుకునే వాళ్ళు కూడా పాడుకునే విధంగానే ఉంది నాకు అది. ఓకే అంతే అండి, తప్పితే ఇప్పుడు పాట కొత్తగా నలిగి కంపోజ్ నలిగి చేసి చాలా అంటే చాలా నలిగి మంది నలిగి మీ విని దగ్గరికి విని వచ్చింది. విని ఉన్నారు. పాత సినిమా పాట కూడా ఉంటుంది, డైరెక్ట్ తీసుకుపోయి పెట్టుకోగలుగుతారా మీ మూవీలో? ఆ నడక ఆ వరస నాకు చాలా ఒక ఆ, ఎప్పటి నుంచో మనం వింటున్న ఒక నడక ఉంటుంది కదండి, ఆ మాదిరిగానే అనిపించింది నాకు. అది పెక్యులర్ గా ఉందనుకోండి, డెఫినెట్ గా మీరు చెప్పినట్టు చేసి ఉండేవాడిని నేను. ఇది ఎక్కడైనా కలుస్తుందో జాగ్రత్తగా మనం చూసుకోవాలి అని. ఇది ఆల్రెడీ జనానందరికి చాలా నలిగిపోయిన వరుసలోనే ఉంది. సో ఇది ఆల్రెడీ రూటెడే కదా, దీనికి ఆరిజిన్స్ ఏముంటాయి అన్న పెర్స్పెక్టివ్ లో మేము ముందుకెళ్ళాం తప్పితే ఇఫ్ ఇట్ ఈస్ రియలీ పెక్యులర్ అనుకోండి, మీరు చెప్పినట్టు ఖచ్చితంగా దానికి ముందు వెనకతలా చాలా ఆలోచించేవాళ్ళం. సరే, ఇప్పుడు జనాలు ఉన్న పాటను వారి పర్మిషన్ లేకుండా మీరు వాడుకోవచ్చా? ఇంకో మూవీ సాంగ్ ఉంటుంది, ఆమె తీసుకొచ్చి ఇస్తుంది, అది కూడా అట్నే వాడుకుంటారా? పాటను ఎవరైనా వాడుకోవచ్చా అంటే ఇప్పుడు రామదాస్ కీర్తనలు ఉన్నాయి, మనం దాన్ని డివోషనల్ కాదండి, అప్డేట్ చేసుకుని చేయట్లేదా? డివోషనల్ కాదు, ఇంకొకరు ప్రాపర్టీ. ఫోక్లేర్ అయినా వాటికి ఆరిజిన్స్ ఉండవండి. ఇంకా గట్టిగా మాట్లాడితే డివోషనల్ కర్ణాటిక్ ఆరిజిన్స్ ఉంటాయి. ఫోక్లేర్ కి మనకు ఆరిజిన్స్ ఉండవు కదా. అంటే ఎవరి పాట అయినా మీరు తీసుకొని వాడుకోవచ్చా? ఎవరి పాటైనా తీసుకుని వాడుకోవడానికి అవకాశాలు మీకు మళ్ళీ అది చెప్పిన ఫోక్లేర్ కి మనకి ఆరిజిన్స్ ఉండవు సార్. కర్ణాటిక్ డివోషనల్ కూడా మనం ఆరిజిన్స్ ఉంటాయి. ఏది
ఫలానాది ఫలానా వాళ్ళు రామదాసు ఈ టైంలో చేశారు, త్యాగరాజు గారు ఈ టైంలో ఈ కృతి ఇది చేశారు అనేది మనకి రికార్డెడ్ ఉంది. ఫోక్ లేరికి మనకి అలా ఎక్కడ ఉంది చెప్పండి? ఎవరు కమిట్ అయితే వాళ్ళదే, ఎవరు రికార్డ్ చేస్తే వాళ్ళదే. ఇప్పుడు మేము రికార్డ్ చేశాం కదా, 11 years బ్యాక్ కూడా చేశాము, 1 year 1 year బ్యాక్ కూడా చేశాను. నేను అదే మీరు చెప్తున్నానండి. చూసుకోవాలి కదా, మీరు మీరు చూసుకొని రికార్డ్ చేశారు, చేయాల్సింది. మీరు వాడారు దాన్ని 2015లోనే మీరు ఎప్పుడో వాడారు అనుకుంటున్నారు అవును. సార్. ఇప్పుడు దానికి ముందర అసలు ప్రపంచంలో లేదు అది. లేదు లేదు మరి నీకు ఏ మీడియాలో ఉండదు చూడు. ఆ నడక ఆ వరుస ప్రపంచంలో ఎక్కడ ఇంతకుముందు లేదు. తెలంగాణ ఎవరు వాడలేదా దాన్ని? లేదు, పాడలేదు. ఆ నడక ఆ వరుస లేదా? లేదు, చూడండి, మీరే చూడండి. మీరు చూడు. నువ్వు 2015కు ముందు ఆ ట్యూన్ కనుకుంటే నీతో నేను మాట్లాడను కూడా మాట్లాడా. మాస్టర్ నేను మీకు చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నా. మేము కూడా అవును, రెస్పెక్ట్ రెస్పెక్ట్ గానే మాట్లాడతాను నేను కూడా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పండి? మీరే చెప్పాలి అది. నేను అది చెప్పాలి, మీరే చెప్పాలి. నేను ఇప్పుడు చెప్పింది మా అసలు అనుమతి మీరు లేకుండా చెప్పాలి. మా పాట మీ సినిమాలో ఉంది. ఏమయ్యా నువ్వు మాట్లాడుతున్నావు, మీరు మాట్లాడుతుంటే అసలు మీకు కొంచెమైనా ఇంకోలో తీసుకునేటప్పుడు ఉండాలి కదా. ఏమయ్యా మీరు ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఆ? మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అది ఫోక్ లేయర్. నేను చాలా కామ్ గా మాట్లాడుతున్నాను ఇందాక నుంచి. అది ఫోక్ లేయర్ అండి, ఫోక్ లేయర్. దానికి ఆరిజిన్స్ ఉండవు. అంటే ఒకరితో వాడుకోవచ్చా? ఇప్పుడు నువ్వు చేసిన Origins సినిమాల్ని నేను ఉండకపోతే వాడుకోవచ్చా? అందరూ చేసేదే కదండి. ఎట్లా చేస్తారు? అందరు ఎట్లా చేస్తారు? మీరు ఇప్పుడు ఎలా చేశారో అలాగే చేస్తారండి. అందరూ నీకా? చేసేది మా ఇంట్లోది, అది ఇంట్లో పాట. మా ఇంట్లో పుట్టింది, అది మా ఇంట్లోకి వెళ్ళి వచ్చింది కాబట్టి పాడుకున్నాం మేము. మాకెవరు ఇవ్వలేదు అది. ఎవరికి వాళ్ళు అందరూ అలాగే అనుకుంటారండి. ఆహా, ఎవరికి వాళ్ళు కాదండి, ఎవరికి వాళ్ళు కాదండి. ఇప్పుడు ఆ అమ్మ వచ్చి 1 year కూడా కాలేదు. ఇప్పుడు మార్కెట్ నేను ఎప్పటి నుంచి ఉందా ఆమె? 98 నుంచి వాడుతున్నా, 2007 నుంచి నేను సినిమాలలో కూడా వాడుతున్నా. నేను ఇప్పుడు 28 సంవత్సరాలు అవుతుంది నేను నాగమ్మ ఫీల్డ్కి వచ్చి. ఎన్ని రోజులు అవుతుంది ఫీల్డ్లోకి వచ్చి? పాటలు పాడబట్టి ఎన్ని నెలలు అవుతుంది? సరే మీకు నేను మా టీం మెంబర్స్ ది కాంటాక్ట్ ఇస్తా, వాళ్ళ కాంటాక్ట్ అవ్వండి. సరే ఇవ్వండి. రికార్డింగ్ మధ్యలో ఎత్తాను. ఓకే ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఓకే థ్యాంక్ యూ. ఎస్, ఇది పరిస్థితి. మొత్తం మీద ఒక ఇష్యూ అయితే కనబడతా ఉంది క్లియర్గా. మ్యూజిక్ డైరెక్టర్ గౌరహరి మాట్లాడుతున్నటువంటి మాటలు అవి. ఒకసారి సినిమాకి సంబంధించినటువంటి అది చూడండి, ఆయన పబ్లిక్ లో నాని ఉన్న పాట మేము ఎవరైనా వాడుకోవచ్చు అంటే నాని నాని అంటే పాడుకుంటారంటే ఇప్పుడు ఎట్లా వచ్చింది మీరు ఏం పాట? కోరుకుంటున్నారు నాని అనేది కూడా ఒకసారి ప్రేక్షకుల నుంచి వెళ్ళి అటు సినిమా వాళ్ళకి కూడా వెళ్తుంది కాబట్టి మీరిద్దరు ఏం కోరుకుంటున్నారో కూడా చెప్పండి. దీనికి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఏదో పనులలో ఉన్నామని చెప్తా ఉన్నారు సురేష్ బాబులి. మీరేం కోరుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు మా పాటకు న్యాయం జరగాలి, మాకు న్యాయం జరగాలి, మా పేరు ఉండాలి, మమ్మల్ని సంప్రదించాలి కదా. అదైతే వాళ్ళకి ఫస్ట్ క్షమాపణ చెప్పాలి. ఓకే, మనల అనుమతి లేకుండా. అది చెప్పిన తర్వాత తదుపరి మాట్లాడేది ఏదైనా ఉంటే మాట్లాడదాం. ఓకే, అంతే. మీకు క్రెడిట్స్ కావాలి, దాంతోపాటుగా దానికి సంబంధించినటువంటి రెమ్యూనరేషన్ అన్ని కూడా అడుగుతుంది. నిజమన్నా. నేను ఇప్పుడు ఇప్పుడు అంటే అప్పుడు ఆ ఛానల్లో నేను చెప్పింది కూడా ఇది మా అమ్మమ్మ గుర్తుగా, మా అమ్మమ్మ నాకు పాడితే నేను విన్న పాట అన్నప్పుడు నేను 2-3 చదువుతున్నా కావచ్చు. నేను 10-11 ఏళ్ళ అప్పుడు నేను పాడుకున్న పాట అప్పుడు నేను విన్నా. అప్పటికి ఇవి కూడా అంటే చేనులలో వాడుకున్నారు, అప్పటికి ఇవి జానపాలు బయటికి కూడా రాలేదు. ఓకే, అప్పటికి రాసిన పాటలు విన్నాం కానీ సేకరణ పాటలు లేవు. 2015లో ఇంత మీడియా ఎక్కడిది? అవును, ఇప్పటికి ఉంది, ఇంకెక్కడి నుంచో ఉంది, అది ఇది అని మాట్లాడతాడు. అప్పటికి ఇంకా మీడియా ఉండి ఇన్ని యూట్యూబ్ ఛానళ్ళు లేవు, ఇంత వ్యవస్థ లేదు. అక్కడ పాట ఎవరు తీసుకొచ్చారు? ఈ నాగవ్వ అనటం ఎప్పుడు వచ్చింది? మొత్తం నాని నాని వచ్చింది పాట అంటే ఇప్పుడు అంత 1-2 సంవత్సరాలు అవుతుందో అయితలేదో నాకు తెలియదు. అవును, ఇప్పుడు ఆమె తీసుకొచ్చి ఇప్పుడు ఇంకొకళ్ళు వస్తారు, ఇంకోళ్ళు నాదే అంటారు. ఇప్పుడు బాణీలని దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు ఆయన చెప్పిన 4 పాటల్లో 4 రకాలు ఉన్నాయి అన్నవి. అవును, అవి అందరూ తెలిసిన పాటలే. వాళ్ళ పూర్వీకులు రాసిల్లట. పూర్వీకులు ఎక్కడ? ఈమెకే రాదు, వాళ్ళు ఎక్కడ రాయాలి? ఇప్పుడు మీకు సంబంధించినటువంటి విషయంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని టచ్లోకి వస్తే మీరు దీన్ని సొల్యూషన్లోకి వెళ్తారా, లేకపోతే దీనికి సంబంధించి లీగల్ యాక్షన్స్ కోసమో, లేకపోతే అట్లాంటిది ఏమైనా? గతంలో కూడా ఇట్లా సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు చాలా జరిగాయి. మీరు ఎట్లాంటి ఆలోచన చేస్తారు? లీగల్ యాక్షన్ ఉంటుంది వాళ్ళకి. అంటే సరి అయిన సమయంలో స్పందించి వాళ్ళు దానికి క్షమాపణ చెప్పి ఇది తప్పు జరిగిపోయింది, ఓకే, దానికోసం మాట్లాడి వాళ్ళు లేకపోతే లీగల్ యాక్షన్ పోవాల్సి వస్తుంది. అంటే అన్న ఇప్పుడు ఇట్లా జరిగింది అని కూడా అంటలేడు. తను ఏమంటున్నాడు, అది సేమ్ ఇది సేమ్ మొత్తం రిధం అంత ఒక తీరే ఉంటుంది, అది ఉంటుంది ఇది ఉంటుంది. అంటే నువ్వు రిధము పేర్చడం నువ్వు ఎట్లయినా చేసుకోవచ్చు, కానీ బాణీలు ట్యూన్లు అంటే ట్యూన్లు అయితే ఒక తీరు లేవు కదా అన్న. ఇప్పుడు ఆయన చెప్పిన 3 పాటలు 4 పాటలు చేసిండు. ఏషనాగుల కట్ట మీద, పొడుస్తున్న పొద్దు మీద, పున్నామా 3 పాటలు వాడితే 3 పాటలు 3 రకాలుగా ఉన్నాయి. నీకు ఎట్లా వస్తుంది అది? పోలికలు లేని మాటలు మాట్లాడతాడు.
ఎస్, ఒకసారి డైరెక్టర్తో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం, ఎందుకంటే ఆ, వారికి సంబంధించి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ఒకసారి చూస్తే. డైరెక్టర్ ఇంకా ఫోన్ అయితే ఎట్టట్లేదు. ఎస్, ఇది మొత్తం మీద జాంబిరెడ్డి 2కు సంబంధించినటువంటి విషయంలో పాట వివాదం. తన పాటను తీసుకొని వేరే వాళ్ళ పేరు మీద క్రెడిట్స్ ఇస్తూ ఆ పాటను నాకు అనుమతి లేకుండా, నా అనుమతి లేకుండా సినిమాలో పెట్టారనేటువంటి అలిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఆ సినిమాకి సంబంధించినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ గౌరవ హరి కూడా మాట్లాడుతున్నటువంటి మాటలను అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ఈ పాటను తీసుకోవడం, ఎత్తుకెళ్ళిపోవడం అనేది కరెక్ట్ కాదనేటువంటి మాటనైతే వారైతే చెప్తున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం.